రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆంజనేయ స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పలు ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్రలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో రాష్ట్రం మార్మోగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి ఆలయాలు కిటకిటలాడాయి. గల్లీ గల్లీల్లో శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో జోష్ కనిపించింది. సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో పల్లకి సేవ కనుల పండుగగా సాగింది. గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర తాడ్బండ్ వరకు కొనసాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో శోభాయాత్రకు ముస్లింలు పువ్వులతో స్వాగతం పలికారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కేపీహెచ్బీ కాలనీలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్లో పలు కాలనీల్లో జరిగిన శోభాయాత్రలో యువకులు డీజే పాటలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాల్లోనూ హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్లో వీర హనుమాన్ శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ యాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. హనుమాన్ విగ్రహంతో పాటు పరమశివుడు, అయోధ్య బాలరాముని విగ్రహాలతో భారీ ఊరేగింపు చేపట్టారు. హనుమాన్ మందిరం నుంచి మొదలైన యాత్ర మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ వరకు కొనసాగింది. వరంగల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర సందడిగా జరిగింది. రంగసాయిపేట మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వరంగల్ చౌరస్తా, కాశీబుగ్గ రుద్రమదేవి కూడలి, ఎంజీఎం కూడలి మీదుగా హన్మకొండ పద్మాక్షి గుట్ట వరకు సాగింది. ఈ శోభాయాత్రలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు ఆంజనేయ స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 18 అడుగుల హనుమాన్ విగ్రహంతో పాటు 6 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.